అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటున్నారు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు తాళ్ళూరి బనారస్ గురూజీ గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, శ్రీ పార్వతీదేవి అష్టోత్తరం చదివితే చాలా మంచిదని చెప్పేసి అందరూ నమ్ముతా ఉంటారు కదా! అసలు శ్రీ పార్వతీదేవి అష్టోత్తరం యొక్క విశిష్టత ఏంటి? ఎటువంటి ఫలితాలు కలుగుతాయి చదివితే? తప్పకుండా. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. పార్వతీదేవి యొక్క పూజని మనం అష్టోత్తరంగా మనం చెయ్యాలి అనుకున్నప్పుడు అసలు ఆ పార్వతీదేవి అష్టోత్తరంలోనే మనకి మొట్టమొదటిగా వచ్చే నామమే శ్రీ పార్వత్యై నమః. హ్మ్. ఓం శ్రీ పార్వత్యై నమః అని వస్తుంది. అలాగే ఆ నామావళిలో మధ్యలో ఓం శ్రీ లోకమాత్రే నమః అని వస్తుంది. లోకమాత్రే నమః. అంటే లోకానికి తల్లి. హ్మ్. ఏ లోకము? అన్ని లోకాలకి ఆవిడే తల్లి. హ్మ్. అందులో ఆ అమ్మవారి నామాల్లో లక్ష్మీ నమః అని వస్తుంది, సరస్వతి నమః అని వస్తుంది, పార్వతి అంటే ఏంటి? ముగ్గురమ్మలకి ఆవిడే మూలపుటమ్మ. హ్మ్. అలాంటి పార్వతీదేవి అష్టోత్తరాన్ని ఈ యొక్క పారాయణం చేద్దాం అనుకున్న వాళ్ళకి కలిగేటువంటి లాభం ఏమిటి? అసలు పారాయణం చేస్తే ఉపయోగం ఏమిటి హ్మ్. అని మీరు అడిగారు. పార్వతీదేవి యొక్క పారాయణం, అష్టోత్తర పారాయణం చేస్తే పరమశివుడు లాంటి భర్త లభిస్తాడు. వాహ్! ఆహా! పరమశివుడు గురించి పార్వతీదేవి బాగా తపస్సు చేసింది. అవును. లక్షల సంవత్సరాలు ఆవిడ. పార్వతి అంటే ఏమిటి? పర్వతరాజ కుమార్తె కాబట్టి పార్వతి. హ్మ్. హ్మ్. అవును. హిమవంతుని కుమార్తె హైమవతి, పర్వతరాజ కుమార్తె పార్వతి. ఇటు హ్మ్. పార్వతీదేవి అంత పర్వతాల అన్నిటికీ రాజుగా ఉండేటువంటి, అన్ని పర్వతాలకి రాజు అయినటువంటి రాజుగారి యొక్క అమ్మాయి. హ్మ్. ఆవిడ అదే పర్వతాల మీద కూర్చుని స్వామివారి గురించి తదేకంగా దీక్ష పట్టి హ్మ్. పరమశివుడే నాకు భర్తగా కావాలి హ్మ్. అని అనేక లక్షల సంవత్సరాలు ఆవిడ జపం చేసింది పంచాక్షరి మహామంత్రాన్ని. హ్మ్. అంటే ఆ అమ్మవారిని పూజ చేస్తే ఆ అమ్మవారికి ఎలాగైతే లోకనాథుడైనటువంటి పరమేశ్వరుడు, లోకేశ్వరుడు, లోకరక్షకుడు అయినటువంటి పరమేశ్వరుడు భర్తగా పొందిందో, అలాగే తనకి కూడా అంతటి శక్తివంతమైన గొప్ప లక్షణాలు కలిగినటువంటి భర్తను స్త్రీ పొందటానికి ఈ పార్వతీదేవి మంచి భర్త కావాలనుకుని పెళ్లి కాని వాళ్ళందరూ కూడా, హ్మ్. ఇప్పుడు చాలామందికి పెళ్ళిళ్ళు కావటంలా, అవునవును గురువు. ఆడపిల్లలకి మంచి భర్త కావాలనుకున్న వాళ్ళు ఈ వీడియో కనుక తప్పకుండా చూసి ప్రతిరోజు పార్వతీదేవి అష్టోత్తరం హ్మ్. పారాయణం చేయాలి. అయితే ఈ పార్వతీదేవి అష్టోత్తర పారాయణం చేసేవాళ్ళు పార్వతి ఏ మాదిరిగా పారాయణం చేసిందో, హ్మ్. ఏ విధానంగా ఆచరించిందో పూజని, హ్మ్. ఆ విధంగా వీళ్ళు ఆచరించాలి. హ్మ్. అప్పుడు చాలా మంచి భర్త. శివుని మించిన భర్త పార్వతికి లేరు కదమ్మా. అమ్మవారు ఎలా అంటే ప్రార్థించారు ఇక్కడ గురుగారు? అమ్మవారు శ్వేత వస్త్రాన్ని కట్టుకుని పరమేశ్వరుడు గురించి ప్రార్థన చేసి, హ్మ్. అంటే మనం కూడా జపం చేసేటప్పుడు తెలుపు రంగు ప్రధానంగా ఉన్నవి, హ్మ్. అంటే తెలుపు మీద ఇప్పుడు మీరు వేసుకున్న డ్రెస్ కూడా హ్మ్. ఇలాంటి డ్రెస్సులు కూడా వేసుకోవచ్చు. హ్మ్. అంటే తెలుపు నిర్మలంగా. కొంచెం మనకి బాగా ఫోకసింగ్గా కనిపిస్తూ ఉండాలి. హ్మ్. శ్వేత వర్ణం అనేది పరమశివుడికి బాగా ప్రీతి. హ్మ్. అంటే శాంతము కలిగినటువంటి భర్త రావాలి. పరమశివుడు చాలా శాంతవంతుడు. హ్మ్. దానికి ముఖ్యమైనటువంటి ఉదాహరణ ఏంటంటే పార్వతీ యొక్క దక్ష ప్రజాపతి హ్మ్. హోమం చేస్తున్నప్పుడు, యజ్ఞం చేస్తున్నప్పుడు పార్వతీదేవి యొక్క భర్తని, అల్లుణ్ణి హ్మ్. ఇంటికి పిలవలేదు హ్మ్. పరమేశ్వరుడు. అవునవును. పిలవకపోతే కూడా ఆయన ఏం బాధపడలే. ఏదో మీ నాన్నగారు ఏదో చేసుకుంటున్నారు, మనకు అనవసరం, వెళ్ళవద్దని అన్నాడే కానీ నేను రాను, కావాలంటే నువ్వు వెళ్ళు అన్నాడే కానీ హ్మ్. ఆయన తన మామగారు చేసిందని ఆయన తప్పు పట్టలేదు. హ్మ్. హ్మ్. అంత శాంతవంతుడు హ్మ్. హ్మ్. పరమేశ్వరుడు. అంత మంచి గుణాలు కలిగినటువంటి భగవంతుడు ఈ సృష్టిలో అన్ని శుభప్రదమైనటువంటి లక్షణాలు, హ్మ్. అత్యంత ప్రేమ లక్షణాలు, అత్యంత దయ కలిగిన లక్షణాలు పరమేశ్వరుడికి మాత్రమే ఉన్నాయి. హ్మ్. ఎందుకంటే మనం ఆలోచన చేస్తే భక్త మార్కండేయుని కాపాడింది కూడా మరి ఆ తాడు వేసినప్పుడు
యమధర్మరాజు ప్రాణాలు పట్టుకెళ్ళటానికి ఆ శివలింగాన్ని భక్త ధ్రువ మార్కండేయుడు పట్టుకున్నప్పుడు కూడా అవునవును. భక్త మార్కండేయుడు పట్టుకున్నప్పుడు కూడా ఆ శివలింగం మీద పడ్డా కూడా ఈ పట్టుకున్న ఆయనకంటే కూడా తాడు వేసిన ఆయన్ని కోపగించాడు తప్ప పట్టుకున్న ఆయన్ని కోపగించలే. ఎలా పట్టుకున్నాడు, ఏ విధంగా, అంటే ఆత్రతతో మనం శివలింగం దగ్గరికి వెళ్ళిపోవడం అంటే ఆ పాణిపట్టకి దగ్గరగా కూడా మన కాళ్ళు వెళ్ళిపోతాయి కదమ్మా పట్టుకునే సందర్భం. ఆయన అలా బాధపడలేదు. నా భక్తుడు నన్ను ఇంతలాగా విశ్వాసం కలిగి ఉన్నాడు, అంత ప్రేమ కలిగినటువంటి వాడు ఈ పరమేశ్వరుడు. అలాగా పార్వతీదేవి యొక్క అష్టోత్తర పారాయణం చేసేటువంటి వాళ్ళు ఈ శ్వేత వస్త్రాన్ని ధరించడం, భస్మాన్ని ధరించాలి. ముఖ్యంగా నుదుటన శివుడి యొక్క భస్మాన్ని తప్పనిసరిగా, ఆ భస్మం ధరించేటప్పుడు కూడా చక్కగా భస్మం మీద నీళ్లు వేసుకుని, లేదు ఒక హోమగుండం నుంచి ఎక్కడైనా మనకి దేవాలయాలు హోమాలు జరుగుతూ ఉంటాయి, ఆ హోమగుండంలో భస్మం ఉంటుంది, చక్కగా ఆ భస్మం తెచ్చుకుని ఓ డబ్బాలో పెట్టుకుని రోజు కొద్దిగా చేతిలో వేసుకుని ఒక మంచి నీళ్లు, కాస్త ఎవరు వాడని నీళ్ళు అంటే మంచిగా శుభ్రప్రదమైన నీళ్ళు మనం దానిలో వేసుకుని ఓం నమస్తే అనుకుంటూ ఆ నీళ్ళతో ఆ భస్మాన్ని కలిపి ఇట్లా చక్కగా నామం పెట్టుకుని, మనం శివనామాన్ని పెట్టుకుని జపం చేస్తూ పార్వతీదేవి యొక్క అష్టోత్తరాన్ని చేసినట్లయితే పరమేశ్వరుడు పార్వతీదేవితో మనల్ని అనుగ్రహిస్తాడు. చూడండి, పరమేశ్వరుని కూడా తీసుకొస్తుంది పార్వతి, అమ్మవారు అయ్యవారిని కూడా తీసుకొస్తాం. చూడండి, అంటే పార్వతీదేవి ఏ విధంగా అయితే, అలాగే అమ్మవారు శ్వేతవర్ణ పుష్పాలతో శివుణ్ణి ఆరాధన చేసింది. కాబట్టి మనం కూడా అమ్మవారు ధరించడం కూడా శ్వేతవర్ణ పుష్పాలే ధరించింది. స్వామివారికి ఏది ప్రీతో అవన్నీ తను ధరించింది. అందుకని తెల్లని పూల దండని మెడలో ధరించేది, తెల్లని పూలని శిఖలో ధరించింది ఆవిడ. ఆ మాదిరిగా మనం కూడా ఆ చక్కని తెల్లని మల్లెపూలు లాంటివో, సన్నజాజులు లాంటివో, విరజాజులు లాంటివో, కనీసం అవి దొరకని పక్షంలో నందివర్ధన పువ్వు అయినా పరమేశ్వరుడి పాదాల దగ్గర పెట్టి మనం ధారణ చేసి ఆ పార్వతి అష్టోత్తరాన్ని కనుక చదివినట్లయితే మంచి మనల్ని ఆడవాళ్ళని అర్థం చేసుకునే మొగుడు లభిస్తాడు. ఇది ముఖ్యం. అలాగే మానసిక ప్రశాంతతకు పార్వతీదేవి చాలా గొప్ప శక్తివంతురాలు. ఎంత ఒడిదుడుకులు వచ్చినా కూడా ఆవిడ బెసగదు పార్వతీదేవి, అంత శాంతంగా. అలాగే ఎవరైతే పార్వతిని పూజిస్తారో ఈ అష్టోత్తరంతో వాళ్ళకి వాళ్ళ భర్తకి ఎంత ప్రాణ ప్రమాదం వచ్చినా వీళ్ళ భర్త కాపాడబడతాడు పార్వతిని ప్రార్థన చేయటం మూలకంగా. పార్వతీ మాత ఆవిడ, లోకమాత. అంటే ఆ లోకమాత్రే నమః ఇందాక నేను చెప్పాను. ఈ లోకమాతని మనం చక్కగా అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని మనం అంత నమ్మకము, విశ్వాసం, ముఖ్యంగా శ్రద్ధ ఉండాలి, నమ్మకం ఉండాలి. తెల్లని పుష్పాలతో మంచి మల్లెపూలు, విరజాజులు ఆవిడకి చాలా ప్రీతి అవి. ఆవిడకి ప్రీతి అంటే నాకు భర్తగా ఆయన కావాలని కోరుకున్నాను కాబట్టి ఆయనకి ఏది ప్రీతి ఉందో నాకు అదే ప్రీతి అనే విధంగా ఆవిడ శరీరాన్ని, అయితే ఈ ఆభరణాలన్నీ పెట్టుకోలేదు. ఆవిడ తెల్లని పుష్పాలని ఆభరణ, ఎందుకంటే మంచుకొండల్లో పరమేశ్వరుడు ఉంటాడు. ఆ మంచుకొండల్లో ఆయన ఏ విధంగా ఉన్నాడో నేను కూడా అవే ధరించానని చెప్పాలి. నాకు నీవే, మళ్ళీ పరమేశ్వరుడు అడుగుతాడు కదా, ఇన్ని ఆభరణాలు పెట్టుకుంటే నేను మంచుకొండలయ్యో ఉండేటువంటి వాడిని, తెల్లవారులు వేస్తే భస్మం పెట్టుకునేవాడిని, ఇన్ని ఆభరణాలు. అందులో ఆవిడ నీవు ఏం తెస్తే నాకు అదే సంతోషం, నేను కూడా నీ యొక్క మార్గంలోనే నడుస్తాను అని చెప్పటానికి ఆ మాత కూడా, ఆ లోకమాత అయినటువంటి ఆ పార్వతి ఆ విధంగా ధారణ చేసి పరమేశ్వరుడు గురించి జపం చేసింది. ఎవరైతే పార్వతీదేవిని జపం చేస్తారో ఈ అష్టోత్తర పారాయణం, పార్వతీ నమః, సుహాసిన్యే నమః, సునేత్రే నమః అంటూ నామావళి ఉంటుంది. ఈ పార్వతీదేవి నామావళితో కనుక వాళ్ళు పూజ చేస్తారో అమ్మవారికి తెల్లని పుష్పాలతో కానీ చక్కగా కుంకుమతో కూడా చేయవచ్చు. ఆ అమ్మవారికి కుంకుమతో కూడా చేసినప్పుడు మంచి నిర్మలమైనటువంటి మనస్సు కలిగినటువంటి భర్త లభిస్తాడు. అలాగే మానసిక జబ్బులు ఉన్నటువంటి వాళ్ళకు కూడా తొలగిపోతుంది పార్వతీదేవి యొక్క ఆరాధన వలన. అంతేకాకుండా సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఎందుకంటే పార్వతీదేవి యొక్క లోకమాత్రే నమః, లోకానంతరికి తల్లి, అంటే లోకంలో ఉన్న జీవులన్నిటికీ ఆవిడే కదా అమ్మ. కాబట్టి అమ్మగా మీరు మారే అవకాశం పార్వతీదేవి అష్టోత్తరం పారాయణం వలన జరుగుతుంది.
అయితే ఇది ఒక 41 రోజులు దీక్షగా పెట్టుకోవాలి. పాయసాన్ని నైవేద్యం చేయాలి ఇక్కడ ఆవు పాలతో. అందులో కపిల గోవు యొక్క ఆవు పాలైతే ఇంకా మహా మంచిది. కపిల గోవు. గోవు ఆ పాలతో గనక నైవేద్యం చేస్తే పరమేశ్వరుడు చాలా ప్రీతి నొందుతాడు. చక్కగా ఇది కనుక నైవేద్యం చేస్తే సంతానం కూడా కలుగుతుంది. తద్వారా స్త్రీలు రక్షింపబడతారు, పూజింపబడతారు, గౌరవింపబడతారు అనమాట. ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళకి గురుగారు భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ లేక సమస్యలు గొడవలు అవుతున్న వాళ్ళు కూడా ఈ పార్వతీదేవి యొక్క అష్టోత్తరాన్ని చేసుకోవచ్చు. చేసుకుంటే భర్త నుంచి వీరు ప్రేమను పొందగలుగుతారు తప్పకుండా. అంటే అసలు ఎంత పవర్ఫుల్ చూడండి గురుగారు. పెళ్ళైన వాళ్ళకి బాగా జరుగుతుంది, పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళకి జరుగుతుంది, సంతానం కోసము చేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా జరుగుతుంది. అసలు అన్ని ఏజ్ గ్రూప్స్ అందరికి. ఇంకా ఇది ఓన్లీ స్త్రీలేనా గురుగారు, పురుషులు కూడా చదువుకోవచ్చా? పురుషులు కూడా చేయవచ్చు. అమ్మ కదమ్మా, అమ్మలాగా అర్థం చేసుకునే భార్య కావాలి అనుకున్న వాళ్ళు అలాంటివి చదువుకోవచ్చు, తప్పులేదు. అసలు శ్రీ పార్వతీ అష్టోత్తరం చదివితే మనకి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం, ఇద్దరు అనుగ్రహం కావాలి కదా. అవునవును, ఇద్దరు అనుగ్రహాన్ని ఆవిడే తెప్పిస్తుంది. ఎందుకంటే నాన్నని ఇప్పుడు ఏదైనా మనం అడిగితే, అమ్మని అడిగితే సరే నాన్న అడిగి చెప్తానులే అంటున్నాను. అలాగే అమ్మవారు కూడా అంతే, పరమేశ్వరుని అడిగి మనకు అన్ని అనుగ్రహిస్తుంది. అసలు చాలా సంతోషం గురుగారు. ఇది 41 రోజులు దీక్షగా చదవాలి. దీక్షగా చదవాలి. చదివేటప్పుడు ఆ రకమైన శ్వేతవర్ణంలో దుస్తుల్ని వేసుకొని భస్మం ధరించాలి, శ్వేత పుష్పాన్ని ధారణ చేయాలి. ఈ అష్టోత్తరం ఏ సమయంలో చదివితే? ఉదయం కాలం, సాయంకాలం చేయటం మంచిది. 2 సార్లు, 2 సందర్భాలు. ఓకే ఓకే. పాయసాన్ని, ముఖ్యంగా పాయసాన్ని నైవేద్యం పెడితే మనం అనుకున్న పని తొందరగా కార్యరూపం దాలుస్తుంది. నియమాలు ఏమైనా ఉంటాయా గురుగారు? అంటే ఇది చదువుకునేటప్పుడు మామూలుగా మనం అన్ని నియమాలు చెప్పేటప్పుడు మాంసాహారం తీసుకోకుండా ఉండటము, ఏకభక్తం, భూసేనం. ఇప్పుడు కింద పడుకునేటువంటి వాళ్ళు ఎవరున్నారు? చెక్క బల్ల లాంటిది అయితే ఇంకా శ్రేష్టము. ఈ యొక్క దీక్ష పట్టినప్పుడు పరుపుల మీద, నవారు మంచం మీద పడుకోవద్దని శాస్త్రం చెప్తున్నది. చెక్క బెంచి అయితే తప్పు లేదు. కాబట్టి నియమం అనేటువంటిది నియమం, ఆ నియమాన్ని పాటిస్తే మనకు శుభప్రదం. ఇది ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు గురుగారు ఖచ్చితంగా పెళ్లి విషయంలో సమస్య వాళ్ళు కానీ ఇటువంటి సమస్యలు మనం ఏదైతే మాట్లాడుకున్నామో చెయ్యాలి అనుకుంటారు కదా దీక్ష. ఇది పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళు మంగళవారం రోజున ప్రారంభించాలి. అదే అడగాలనుకుంటున్నాను. పెళ్లి కావాలనుకున్న వాళ్ళు మంగళవారం రోజున పార్వతిని కనుక పూజ చేసినట్లయితే మీ జాతకంలో కుజ శుక్రుల యొక్క దోషం ఉన్నా, కుజదోషం ఉన్నా కూడా ఈ పార్వతీమాత తొందరగా పోగొట్టి వివాహాన్ని కలిగిస్తుంది. కుజదోష నివారణ కూడా పార్వతీదేవి చాలా ఉపయోగపడే దేవతల్లో పార్వతీమాత గొప్ప దేవత. ఓకే. పెళ్ళైన వాళ్ళు గురుగారు ఏ రోజు స్టార్ట్ చేయొచ్చు? పెళ్ళైనటువంటి వారు చక్కగా గురువారం కానీ, సోమవారం కానీ, శుక్రవారం కానీ ప్రారంభించడం మంచిది. తిథితో సంబంధం లేదు, వారంతోనే ముఖ్యప్రదం. సోమవారం అయినా చాలా విశేషము. భర్త యొక్క శుభాన్ని కోరుతూ కనుక చేసినట్లయితే చాలా ఉపయోగం కలుగుతుంది ఆ అమ్మవారి అనుగ్రహించి. గురుగారు ఎవరైనా దీక్ష చేయలేని పక్షంలో వారానికి ఈ రోజు చేయొచ్చు పూజ అంటే అది ఏ రోజు చేసుకోవచ్చు గురుగారు? ఇప్పుడు చెప్పినటువంటి రోజుల్లో ఎక్కడో చదువుకోవాలి. తొలిగా ప్రారంభించేది సోమవారం ప్రారంభించడం మంచిది, దీక్ష లేనటువంటి వారి గురించి. చాలా అద్భుతంగా చక్కగా వివరించారు గురుగారు. అందరికీ ఎంతో ఉపయోగకరమైన విషయం ఇది. దొరకక, పరిహారాలు దొరకక, ఏం చేస్తే సొల్యూషన్ దొరుకుతుందని తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు చెప్పిన సమస్యలు ఏవైతే ఉంటాయో చాలా మంది జీవితాల్లో ఎదుర్కొనే సమస్య. కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ జాతకంలో, వాళ్ళ ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క మంగళవారం రోజున కనుక అమ్మవారిని ప్రారంభం చేసి పొద్దున్నే 5 to 6 మధ్యలో ప్రారంభించాలి. ఆ సమయంలో ప్రారంభించి ఆ అమ్మవారిని కనుక ఆరాధన చేస్తే పార్వతీదేవిని తొందరగా వాళ్ళకి శీఘ్రంగా వివాహం కలుగుతుంది. ఖచ్చితంగా గురుగారు ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా ఈ దీక్షను పాటించడానికి ప్రయత్నం చేసి వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఇంత మంచి విషయం మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. స్వస్తి.